ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరు? చాలా సామాన్యులైనటువంటి బీసీ కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగుల బిడ్డలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున రాజకీయాల్లో. అంటే ఒక విప్లవం. కమ్మలో గెలవాల, అందరికి కమ్మకి ఇవ్వాల. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్టీఆర్ కాబట్టి కమ్మ పార్టీ అంటారు. కానీ బీసీల పార్టీ అని ఎందుకంటారంటే బీసీలకంటూ మొదట, ఇవాళ అయితే అన్ని పార్టీలు బీసీ మాత్రం వాళ్ళు పెట్టిస్తున్నాయి. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆ రోజుల్లో చేశాడు ఎన్టీ రామారావు. ఆయన చేసుకొచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగే హైయెస్ట్ ఉంది బీసీలు. ఇవాళ కూడా నిన్న మొన్న లెక్క ఎంత తేలింది, 51% మంది ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఉన్నారు. నేనాడే కదా రాసింది. ఇప్పుడు ఈ లెక్క చూస్తే ఇంకెంత పెరుగుతుందో చూడాలి. 51% ఉంటే ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పటిదాకా? కమ్మ, రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటుంది. బీసీలు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్న మంత్రులకి మంచి లైఫ్ ఇస్తున్నాం అంటారు. కానీ అప్పటి నుంచి కూడా బీసీల బదులు వీళ్ళే వస్తున్నారు కదా. అది సాధ్యమైందిగా. అలాగే తర్వాత వచ్చినటువంటి వాళ్ళదైనా సరే. ఇప్పుడు అలాంటి ఒక మార్పు ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు. ఇప్పుడు తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు మహిళలకి. ఏది ఇప్పుడు మనం ఏమంటాం, ఎన్టీ రామారావు విషయంలో చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినోడు, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు, మండల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాడు, లేకపోతే ఇట్లా బీసీల అభ్యున్నతి అంటారు. అట్లాగే ఇప్పుడు లోకేష్ వచ్చేటప్పటికి ఒకటి పార్టీ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు వాళ్ళ నాన్నలాగా, రెండోది వచ్చేటప్పటికి ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేసినోడు,